అల్లుడు ఈరోజు అమాస అంటావా? ఏం కనపట్టలేదు. హెడ్ లైట్లు కళ్ళతోడు పెట్టావుగా. ఇది ఎందుకంటే డబ్బున్న బ్యాంక్ అంటావా? కనిపిస్తుంది. ఈడు విజిల్ మింగేసినట్టున్నాడు. విజిల్ ఒకరా. కెమెరాలు కూడా పట్టుకోదాం. అది కాదు, ఇది నువ్వు పెట్టుకో, ఇది నేను పెట్టుకో. ఏం బ్రదర్ బాగున్నారా? ఈ దొంగతనం సక్సెస్ అయితేనే కదా మనం బాగుండేది. ఏం పర్వాలేదు, మేమున్నా. కొంచెం కింద చూసుకున్నాడు వాడు. ప్లే. కొంపదీసి బ్యాంకు దొంగలు పట్టేసుకుంటాడా ఏంది? రివాల్వరే సరిగ్గా పట్టుకుని కాదు, ఇంకా దొంగలు ఏం పట్టుకుంటాడు. యాహూ! పట్టేశా, సిఎస్ఆర్ కొట్టేశా. ఇందులో ఉన్నది ఒకళ్ళు ఏఎన్ఆర్, రెండోది ఎన్టీఆర్. ఆహా, ఈ కేసులో దొంగల్ని ఎంత తేలిగా కనిపెట్టింది సార్. దట్ ఈస్ ఖాన్. ఇంకో విషయం కూడా కనిపెట్టా. ఏంటి సార్ అది? అన్నగారు సన్నబడ్డారు, అక్కినేని గారు నల్లబడ్డారు. ఆహా, ఏం తెలియదు సార్ మీది. ఊరికే ఎస్ఐ అయిపోతారా మరి? సరే, ఆ విషయం ఆపేసి ముందు ఎఫ్ఐఆర్ రాయండి. నేను అంకుశంలో రాజశేఖర్లో వెళ్ళి అక్కినేని ఎన్టీఆర్ ని అరెస్ట్ చేసి తీసుకొస్తా. అన్నగారిని అరెస్ట్ చేయడం కుదరదండి. ఏ ఎందుకని? అన్నగారు స్వర్గస్థులై 10 ఏళ్ళు దాటిందండి. నేను ఏమనుకున్నాను, నీకు తెలివితేటలున్నారా? మరి ఊరికే కానిస్టేబుల్ అవుతారు ఏంటి? ఏంటి నేను వాడితో మాట్లాడుతుంటే నువ్వు కౌంటర్ ఇస్తున్నావు? ఓకే, నా అంచనా ప్రకారం సన్నబడ్డ అన్నగారు టాటా, నల్లబడ్డ అక్కినేని గారు బిర్లా విత్ క్యాష్ వాళ్ళని పట్టుకునే వరకు ఈ ఖాన్ నిద్రపోడు.